హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు ఒక స్మాల్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ మా ఇంటి బ్యాక్ సైడ్ అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ చూడండి ఎన్ని చెట్లు వీళ్ళు కట్ చేస్తున్నా మళ్ళీ వస్తూనే ఉంటాయండి. ఇవి ఇక్కడ నుంచి పాములు ఏమేమి వస్తాయో తెలీదు, చాలా భయం వేస్తుంది. బట్ ప్లేస్ కొంటారు కానీ ఇలాగే పడేస్తారనమాట, అస్సలు పట్టించుకోరు. ఇంకా వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు, బట్ పక్కనున్న వాళ్ళకే కదా ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మా రూమ్ అనమాట, బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ ఆల్రెడీ నేను చూపించాను కదా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మా బాబు వెహికల్ అనమాట, పాండా వెహికల్. ఇప్పటికీ దాంతో ఆడుకుంటూనే ఉంటాడు. అండ్ ఈ రూమ్ చూడండి, మా పిల్లలు ఎలా చేసి పెడతారో. నేను ఎంత నీట్ చేసినా వీళ్ళు వచ్చేసి ఇలా చేసేస్తారనమాట. బుక్స్ అంట, బేడ్స్ అంట అన్నీ ఇలా పాడేస్తారు, టాయ్స్. ఇవి వచ్చేసి ఓల్డ్ క్లాత్స్ అండి, మేము యూజ్ చేయని క్లాత్స్. అండ్ పిల్లలకి చిన్నగా అయిపోయి ఉంటాయి కదా, ఆ క్లాత్స్ అన్నీ తీసి ఇలా పెట్టేశాను బట్టలు. వీటితో ఏమైనా డిఐవై చేద్దామని. అండ్ పిల్లోస్ అవి చేసుకోవచ్చు కదా, సో పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ మా బాబు కబోర్డ్ చూపిస్తాను. ఇవి వచ్చేసి హ్యాండిల్స్ అస్సలు బాగా చేయలేదండి. ఈ హ్యాండిల్స్ వచ్చేసి ఊరికనే ఓడిపోతున్నాయి. సో చూస్తున్నారు కదా ఎంత లూజ్ ఉన్నాయో. అండ్ కిచెన్లో కూడా ఇలానే ఉన్నాయి. డబ్బులు మాత్రం అన్నీ తీసుకుంటారు, బట్ పని మాత్రం అస్సలు బాగా చేయరు వీళ్ళు. సో ఇక్కడ చూడండి, హ్యాండిల్స్ రెండు కూడా పోయాయి, కిచెన్లో కూడా పోయాయి ఇలాగే. సో ఇక్కడ చూడండి, మా బాబు బట్టలన్నీ ఎలా చేసేసాడు చూడండి. సో వీటిని నీట్గా ఆర్గనైజ్ చేసి పెడుతుంటాను, బట్ వీడు వచ్చేసి అన్నీ పీగేస్తుంటాడు అనమాట. మరి అది దొరకట్లేదు, ఇది దొరకట్లేదు అని అంటూ ఉంటాడు. ఇంకా వీళ్ళకి పని అయితే చెప్పాలి ఈరోజు, అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మా కిచెన్ అండి. సో కిచెన్ చాలాసార్లు చూసే ఉంటారు కదా. సో ఈరోజు కూడా కిచెన్ అనేది కొద్దిగా మెస్సీగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి నా ట్రైపాడ్, నేను వీడియో షూట్ చేస్తాను కదా. ఇక్కడ చూడండి, మార్నింగ్ ఏమైందంటే నేను కిచెన్లో టీ చేసుకోవడానికి వచ్చాను, ఇది క్లోజ్ ఉంది. సో ఓపెన్ చెయ్యగానే ఇక్కడ బల్లి ఉందండి. నేనైతే ఇంకా చాలా భయపడినాను, అసలుకి మాటలు కూడా రాలేదన్నమాట, అంత భయపడ్డాను. ఓపెన్ చేయగానే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నది. చూసిన వెంటనే నాకైతే చాలా భయం వేసింది. సో బల్లి అంటే ఎంతమందికి మీలో భయమో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ బయట అయితే కాలువ తీసేవాళ్ళు వచ్చి మొత్తం కాలువ క్లీన్గా చేశారనమాట. అండ్ ఇది మా ఇంటి అవుట్ సైడ్ అండి. ఈ సంచుల్లో ఏమున్నాయో మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూడండి, ఇవి పైన మేము పోయిన లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూలింగ్ సిమెంట్ వేసామన్నమాట మేడ మీద. సో అన్నీ ఇలా ఊడి వచ్చేస్తుంది అది ఈ ఇయర్లో. సో అన్నీ ఇలా 2 సంచుల్లో ఇదే ఉన్నాయి. మొత్తం నేను పిల్లలు వెళ్ళి మొత్తం క్లీన్ అండ్ మొత్తం ఊడి వచ్చేస్తుందండి వైట్ సిమెంట్. నేను ఈవినింగ్ వెళ్ళి మీకు ఒకసారి చూపిస్తాను. ఆల్మోస్ట్ నేను పిల్లలు అయితే క్లీన్ చేసేసాము. చాలా అసలుకి చాలా గలీజ్గా కనిపిస్తుంది అనమాట. అది వేసుకుంటే చల్లగా ఉంటుంది అనుకుంటారు, బట్ అది పొయ్యేటప్పుడు మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అస్సలు వెళ్ళి చూడలేమన్నమాట, అలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నా స్పైసెస్ ఇవి అయితే మీషోలో ఆర్డర్ చేశాను, మేబీ షాప్సీలో ఆర్డర్ చేశాను. ఇవైతే మీతో షేర్ చేశాను అనుకుంటా. అండ్ ఇవి వచ్చేసి ఇలా బాక్సెస్ ఉంటాయి కదా, ప్యాకెట్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాను. సో చిన్నవన్నీ ఇలా పెట్టేస్తాను. ఇంకా మా బాబు అయితే టీవీ సౌండ్ పెట్టొద్దంటే అలాగే పెడుతున్నారండి. పిల్లలు ఏ పని చెయ్యొద్దంటామో అదే పని చేస్తారనమాట.
అండ్ కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అంటే ఎక్కువ ఏం లేదండి, మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసే పెట్టాను. జస్ట్ కొద్దిగా కుక్ చేసినప్పుడు ఆయిల్ అది అయిపోయి ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మా హాల్ అన్నమాట. సో స్మాల్ హోమ్ టూర్ అనుకోండి ఇది. సో చూడండి ఇక్కడ. అండ్ వీడైతే ఇక్కడ చూడండి, బయటకి ఆడుకోవడానికి వెళ్తాడు, బట్ ఇలా దెబ్బలు తగిలించుకొని వస్తుంటాడు. ఈ పిల్లల్ని బయట పంపించాలన్నా భయం వేస్తుందండి ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి మా బాబుది ఫేవరెట్ డాల్ అనమాట, అందుకని దీన్ని జాగ్రత్తగా పెట్టేసాము ఇక్కడ. సో ఆ డాల్ లేకపోతే ఊర్లకు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా ఆ డాల్ మాత్రం కంపల్సరీ వాడితో ఉండాలి, అంత ఇష్టం అన్నమాట వాడికి. సో ఇక్కడ చూడండి, సేమియా చేయాలనుకున్నాను, బట్ పిల్లలు పాస్తా కావాలంటే పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. పాస్తా వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. సింపుల్ పాస్తా అండి, చికెన్ ఏం ఇందులో వేయట్లేదు. ఇక్కడ చూడండి, బ్రేక్ఫాస్ట్ ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి, సో చెప్పాను కదా అన్నీ ఇలా ఊడిపోతున్నాయి. ఇవి హ్యాండిల్స్, ఈ కబోర్డ్ హ్యాండిల్స్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, దీని హ్యాండిల్ ఇది. అస్సలు పని ఎంత వరస్ట్గా చేస్తారంటే వీళ్ళు. డబ్బులు మాత్రం కావాలి వీళ్ళకి, బట్ పని మాత్రం అస్సలు బాగుండదు. అన్నీ ఇలా జస్ట్ కొత్తగా చేసినప్పుడే ఇలా పట్టుకోగానే ఊడొచ్చేసాయి ఇవి. ఆల్రెడీ నేను చెప్పాను ఇలా వచ్చాయి చూడండి అంటే, లేదమ్మా మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాం వేరేది అని తీసుకొచ్చి పెట్టారు. అది కూడా ఇదేగా తెగింది. సో చాలా కోపం వస్తుందండి. అసలు డబ్బులు మాత్రం అస్సలు తగ్గించుకోరు, కానీ ఇలా అంత వేస్ట్ పని అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, పిల్లలు లేచినప్పటి నుంచి టీవీ 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 పెట్టుకొని ఉంటారు. సో ఇలా కొద్దిగా పని చెప్పానన్నమాట వాళ్ళకు. చెయ్యరా అంటే బాహుబలి అది ఇది అంటున్నాడు సామాన్లు వెతుకుంటూ. హలో కోసా